మిథున రాశికి 2025 ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మిథున రాశి మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర పునర్వసు 1-2-3 పాదాలు, ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ రాశి వారి గోచారం పరిశీలించగా ఈ సంవత్సరం ఆర్థికంగా బాగుంటుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఖర్చులు సంతృప్తికరం. వాహనం, బంగారు, వెండి సామాగ్రి కొనుగోలు చేస్తారు. ధన సహాయం విషయంలో ఆచితూచి అరుగులు వేయాలి. పెద్ద మొత్తం సాయం చేసి ఇబ్బందులు ఎదుర్కొంటారు. బంధుత్వాలు, పరిచయాలు మరింత బలపడతాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. బాధ్యతగా వ్యవహరించాలి. దంపతుల మధ్య తరచూ కలహాలు తలెత్తినా వెంటనే సమసిపోతాయి. ఇంటి విషయాలు పట్టించుకోండి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. జాతక పొంతన ప్రధానం. వ్యవహార లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కొత్త సమస్యలు తలెత్తకుండా చూసుకోండి. స్థిరాస్తి అమర్చుకోబోలే దిశగా యత్నాలు సాగిస్తారు. సంతానానికి విదేశీ అవకాశం లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కృషి, పట్టుదల ముఖ్యం. ఆశావాహ దృక్పథంతో మెలగండి. ఉపాధి పథకాలు కలిసి వస్తాయి. సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన క్రియారూపం దాల్చుతుంది. ఉద్యోగస్తులకు యూనియన్లో గుర్తింపు లభిస్తుంది. కొత్త బాధ్యతలు చేపడతారు. అధికారులకు హోదా మార్పు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉమ్మడి కంటే సొంత వ్యాపారాలే కలిసి వస్తాయి. హోల్సేల్ వ్యాపారులకు ఆదాయం బాగుంటుంది. న్యాయవాద వృత్తుల వారు రాణిస్తారు. వైద్య రంగాల వారికి ఏకాగ్రత ముఖ్యం. వ్యాధిగ్రస్తులతో అనిర్ణయంగా మెలగండి. ఎగుమతి, దిగుమతి రంగాల వారికి బాగుంటుంది. తరచూ వేడుకలు, దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు, విదేశాలను సందర్శిస్తారు. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండండి. లలిత సహస్రనామ పారాయణం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఈ రాశి వారికి శుభదాయకం.